కార్యక్రమంలో ఎన్టీ రామారావు పెడితే ఆ కుంటను మట్టితో నింపేసి ఇవాళ నాది భూమి అంటున్నాడు. అంటే ఈ భూమిని కూడా కబ్జా చేస్తుంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మేము నీతి పరులం నిజాయితీ పరులం అని అంటున్నారు. మా ఆడపడుచులకు ఆడడానికి బతుకమ్మ పడ్డ పెద్ద పేరే బతుకమ్మ కుంట. గతంలో కవిత గారు బతుకమ్మ కుంట బతుకమ్మ పండుగ చేసింది కానీ బతుకమ్మ కుంటను ఎప్పుడు కూడా కాపాడడానికి ప్రయత్నం చేయలే. తీసుకోవడం జరిగింది. అది అసైన్ లేవచ్చు. దానితో పాటు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా మళ్ళా దొరల చేతికే పోయిందనేది నా దగ్గర నిదర్శనం. అంతేకాకుండా చెరువులు కూడా కబ్జా చేసింది ఒక నిదర్శనం ఉన్నది నా దగ్గర. దానికి కారణం ఏంటంటే మొహమ్మద్ ఆజం ఏమన్నాడంటే సర్వే నంబర్ 563 ఇది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దానికి ఇవ్వడం జరిగింది. ఏది ఇది కుంటాని. అదేవిధంగా ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. A letter addressed to Collector Hyderabad District MRO Amberpet duly requesting for taking necessary action on person who is levelling the Batkama Kunta under Revenue Act, protect Batkama Kunta, hand over to MCH so that MCH can take up the development work Batkama Kunta under Neeru Meeru. Sudhakar Reddy అనేవాడు బీఆర్ఎస్ ఇంపార్టెంట్ కార్యకర్త, ఆయన ఇన్ఛార్జ్ అంబర్పేట్ కు. ఆయన నీరు మీరు అనే కార్యక్రమంలో ఎన్టీ రామారావు పెడితే ఆ కుంటను మట్టితో నింపేసి ఇవాళ నాది భూమి అంటున్నాడు. దానికి నిదర్శనం ఏంటంటే ఇది చూడండి, ఈ మ్యాప్ చూపిస్తున్నా. ఇగో ఈడ ఉన్నది చూడు, వాటర్ బాడీ అని ఉన్నది. ఇందులో క్లియర్ గా కనిపిస్తుంది వాటర్ బాడీ బతుకమ్మ కుంట. దీన్ని కూడా కబ్జా చేసి కోట్ల చుట్టూ తిరుగుతూ మరి ఎంసీహెచ్ఏ లేఅవుట్ చేసింది. లేఅవుట్ లో ఏమన్నా చూసిందా? ఇక్కడ లేఅవుట్ బతుకమ్మ కుంట ఎంసీహెచ్ హౌసింగ్ ప్రాజెక్ట్ అండ్ బాగ్ అంబర్పేట హైదరాబాద్. ఇట్లా లేఅవుట్ బతుకమ్మ కుంట అని పెట్టిండ్రు. లేఅవుట్ పక్కకు ఉన్నటువంటిది హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా పెట్టారు. వాళ్ళ బొమ్మలు వేశారు. ఇది దీన్ని వాటర్ బాడీ అని పేరు పెట్టారు. అంటే ఈ భూమిని కూడా కబ్జా చేస్తుంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మేము నీతి పరులం నిజాయితీ పరులం అని అంటున్నారు. ఇది మొహమ్మద్ ఆజం ఎప్పుడో ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే భూ సంస్కరణ అమలు చేసిందో అప్పుడు ఈ భూమిని ఎక్సెస్ ల్యాండ్ అంతా గవర్నమెంట్ కు హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇదే కాకుండా ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కానీ ఇంకో స్కూల్ కానీ అదేవిధంగా బతుకమ్మ కుంట కింద 6 ఎకరాల 20 గుంటల భూమి ఉన్నది అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆఖరుకు సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది ఇది బతుకమ్మ కుంటనే అని. దాన్ని ఇవాళ మా ఆడపడుచులకు ఆడడానికి బతుకమ్మ పడ్డ పెద్ద పేరే బతుకమ్మ కుంట. గతంలో కవిత గారు బతుకమ్మ కుంట బతుకమ్మ పండుగ చేసింది కానీ బతుకమ్మ కుంటను ఎప్పుడు కూడా కాపాడడానికి ప్రయత్నం చేయలే. ఎందుకంటే ఆడ సుధాకర్ రెడ్డి అనేవాడు వాళ్ళ పార్టీలో ఉన్నాడు కాబట్టి అతన్ని కాపాడేందుకు చేశారు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్కకి నేను అడుగుతున్నా, ఈ భూమిని సేవ్ చేయాలి. ఈసారి కూడా ఏదో కోర్టు కేసు ఉన్నదని
ఏది మన కోర్టు ఆర్డర్ ఉన్నదా? కోర్టు ఆర్డర్ నాకైతే కనిపిస్తలేదు. మున్సిపల్ వాళ్ళు అంటారు సార్ కంటెంప్ట్ అయితే ఏం కంటెంప్ట్? ఇంత క్లియర్ కేసు ఉన్నది. అయినా పక్కకు ఇది ఇమీడియట్ గా ఏది అడ్వకేట్ జనరల్ అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు ఉంటారో గవర్నమెంట్ తరఫు దాన్ని ఇమీడియట్ గా ఈ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర, దీన్ని హ్యాండ్ ఓవర్ చేసి వచ్చే సంవత్సరం అది చెరువుగా దాన్ని కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. గత ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేసింది కనుక ఈ ప్రభుత్వం మహిళలకు న్యాయం చేయాలని కోరుతున్నా. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఆఖరుకు ఇందిరాగాంధీ భూములు తీసేసుకుంటారు, అదేవిధంగా గవర్నమెంట్ భూములు కూడా కొని ఏది ల్యాండ్ గ్రాబ్ చేస్తారు. ఆఖరుకు చెరువులను కూడా ఇడుస్తలేరు. దాని పేరే బతుకమ్మ కుంట. మా చిన్నప్పుడు మేము కూడా ఈత కొట్టేది, మా అక్కలు మా పెద్దమ్మలు అందరు బతుకమ్మ ఆడేది. ఇవాళ మా మహిళలకు అవకాశం లేకుండా పోతే ఇవాళ నేను కమిషనర్ గారిని అడిగిన, ఏమండి ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా అంటే ఫైనల్ గా వాళ్ళ దగ్గర ఏదో ఆర్డర్ ఉన్నదంట. అది ఆర్డర్ నాకైతే తెలియదు. అయితే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఏది అక్కడ పక్కకే గతంలో అక్కడ డస్టేజ్ దూరం ఏది సిటీలో కలెక్షన్ చేసినటువంటి చెత్త అంతా అక్కడ పోదురు. ఇప్పుడు అది తీసేసారు. అక్కడ ఇవాళ బతుకమ్మకు చెప్పది పెట్టి ఆడడానికి అదేవిధంగా బతుకమ్మ వేయడానికి అవి ట్యాంకులు కడుతున్నారు. దాన్ని ఇమీడియట్ గా కట్టవలసిందిగా నేను చెప్పాను. చెప్తే అమర్పాలిగా లేదండి, నేను అప్పుడే చెప్పాను కదా, ఇంకా పని మొదలు పెట్టలేదు. అక్కడ కూడా ఇవాళ పొద్దున పోతే లోకల్ వాళ్ళకి ఎక్కిస్తున్నాడు. ఇది నా భూమి, నేను తక్కువ ధరకు మీకు అమ్ముతాను చెప్తున్నాడు అతను. కనుక దీని మీద ప్రభుత్వం శ్రద్ధ వహించాలి. బట్టి విక్రమార్క గారు చాలా మాట్లాడారు. ఇన్ని కుట్రలు, ఇది నిజమైన కేసు. ఇది బట్టి గారు వచ్చి చూడండి, బతుకమ్మ కుట్ర చూస్తే నీకు తెలుస్తుంది. ప్రెస్లో చెప్పడం కాదు, ఇది ఫ్యాక్ట్ చెప్తున్నా. అక్కడికి వస్తే మహిళలకు న్యాయం జరుగుతుందని ఎవరు బట్టి విక్రమార్క కోరుతుందా? కేవలం అక్కడ కూర్చొని చెప్పడం కాదు. ఇంతకంటే అన్యాయం ఏమున్నదండి? ఆడవాళ్లకు బతుకమ్మ ఆడడానికి తరాల నుంచి బతుకమ్మ గుంటలో ఆడేవాళ్ళు, వాళ్ళకి ఇవాళ అన్యాయం జరుగుతుంది. కనుక ఈ ప్రభుత్వం ఇమీడియట్ గా ఈసారి వచ్చే సంవత్సరం బతుకమ్మ గుంటకు అది చెరువుగా చేసి అక్కడనే బతుకమ్మ వేయాలి అని ఈ రేపు జరిగే దాంట్లో అదేదైతే వేరే ప్లేస్ లో పెట్టాం, అమర్పాలి గారు తప్పనిసరిగా చేస్తా అని చెప్పారు. కనుక దీని మీద ఎవరు డిప్యూటీ సీఎం గారు 20 చెర్లు కబ్జా చేసి అందులో ఇది ఫస్ట్ స్టెప్ చెప్తున్నా. ఇంత ప్రూఫ్ ఉన్నది ఎక్కడ లేదు. మొహమ్మద్ ఆజం ఎక్సెస్ ల్యాండ్ 6 ఎకరాల 20 గుంటలు ఏది వదిలేసిండు. ఇది చెరువు అని వాళ్ళ నాయన ఎవరు సుధాకర్ రెడ్డి నాయన నారాయణ రెడ్డి అనేవాడు ఆయన దగ్గర మున్షిగా పనిచేసేది. పోతా పోతా నేను చూసుకుంటాని కుంటనే మూసేసిండండి. మీరు లేవు కుంటనే ఎవడు మూయొద్దన్నాడు ఎన్టీ రామారావు గారు. కానీ ఇప్పుడు కుంటనే మూసిండే ఇప్పుడు నాది ల్యాండ్ అంటున్నాడు. ఇక ఇంతకంటే అన్యాయం ఏమన్నదా? నేను అడుగుతున్నా, బీఆర్ఎస్ నాయకులు కళ్ళు తెరవండిరా బాబు. ఊరికే రాష్ట్ర ప్రభుత్వం తిట్టడం కాదు, నేను వాస్తవం చెప్తున్నా. నేను ఏది మాట్లాడినా ఏది ఇటు వాళ్ళు అటువంటి ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతా. ఇది న్యాయమైన కేసు. ఇప్పటికన్నా సుధాకర్ రెడ్డికి చెప్పు, లేకపోతే ప్రజలు తిరగబడతారు. మహిళలే ఇంటికి పోయి ఏది బతుకమ్మ ఆడతారు. ఆడవాళ్ళ చేతిలో చీర మన జీడికట్ట తోటి కూడా కొట్టేదానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడన్నా మానుకోమని చెప్పు. ఇది తప్పనిసరిగా వచ్చే సంవత్సరం ఈసారి కూడా అక్కడ వేస్తున్నాం. రేపు మహిళలందరూ రావాలి. 10 నాడు సద్దల బతుకమ్మ అవుతుంది మా దగ్గర. 10వ తేదీన అందరు మహిళలు అక్కడ వచ్చి బతుకమ్మ ఆడాలి. వచ్చే సంవత్సరం దాన్ని చెరువుగా చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. నేను దానికి తప్పనిసరిగా ప్రభుత్వంతో కోరుతా. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు చేస్తారనే నాకు నమ్మికున్నది. అందుకొంటే ఇలా మూసి ఇష్యూలే మాట్లాడుతున్నారు. మీరు చేసింది ఏంటిరా బాబు? కుంటలన్నీ అమ్ముకుంటారా? ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు అమ్ముకుంటారా? ప్రభుత్వ భూములు అమ్ముకుంటారా? ల్యాండ్ గ్రాబింగ్ చేసిందే బీఆర్ఎస్. ఇప్పటికన్నా తక్కువ మాట్లాడండి.
మేము అనుకుంటున్నాం మీరేదో సత్యానిచ్చేదో ఇంతకంటే అన్యాయం ఏమని ఉన్నాదిరా బాబు. కేసీఆర్ కు ఆ రోజులలో కూడా చెప్పిన అవునా ఇది చిన్న కుంట, నేను చిన్నగా ఉంటాను కాలేజ్ పోతాడు చూసేది ఇక్కడ చెరువు ఉండే అన్నాడు. కానీ తర్వాత ఆయన కార్యకర్తకు న్యాయం చేయాలని మహిళలకు అన్యాయం చేసిండు అనేది నా ఉద్దేశం. ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వచ్చే సంవత్సరం పూర్తిగా చెరువు చేయాలి. ఇది ప్లాన్లోనే ఉన్నది, ఇది వాటర్ బాడీ అని ఉన్నది. ఈవెన్ గూగుల్లో కూడా చూస్తే తెలుస్తుంది. ఆయన అంటుండు కదా, ఎవరు ఐడా చైర్మన్ రంగనాథ్ ఏమంటుండు 45 ఏళ్ల కింద నేను తీస్తుంటే ఇది క్లియర్ కేసే. ఇది 45 ఏళ్ల కింద నువ్వు ఏదైతే గూగుల్ తీస్తే చెరువు అనే ఉన్నది. ఈడ చూసిన మ్యాప్ లో గూడ్స్ మ్యాప్ లో అదే మ్యాప్ ఇక్కడ కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అది చేసిండ్రు. వాళ్ళు చేసిన లేఅవుటే నేను మీకు చూపిస్తున్నా. నేను ఇంట్లో పొలిటికల్ గా మాట్లాడతలేను. మహిళలకు అన్యాయం జరిగితే ఎట్లా ఊరుకుంటాం? మహిళలు వాళ్ళ అతిపెద్ద పండుగ సంవత్సరానికి దసరాలప్పుడు ప్రతి తల్లి, ప్రతి చెల్లె, ప్రతి అక్క బతుకమ్మ ఆడతారు ఊళ్ళలో. ఆ తర్వాత చెట్ల పోయి కలుపుతారు. చెరువే లేకపోతే ఏడ కలపాలి అనేది నా ఉద్దేశం. ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కలెక్టర్, మున్సిపల్ అధికారులు తెలిసి వచ్చే సంవత్సరానికి దాన్ని చెరువుగా చేయాలని మీ ద్వారా కోరుతున్నా. ఇది న్యాయమైన కోరిక. మా చెల్లెళ్లకు, మా అక్కలకు అన్యాయం జరుగుతుంది, మేము చూసి ఊరుకోలేము. మా చెల్లెళ్ళు, అక్కలకు తరతరాల నుంచి బతుకమ్మ ఆడుతుంటే గత 15 ఏళ్ల నుంచి వాళ్ళు బతుకమ్మ ఆడే అవకాశమే లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, తప్పనిసరిగా బతుకమ్మ ఆడిపిస్తాం. ఆ చెరువులో కలిపియడానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చొరవ తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో, అదే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా దీని మీద శ్రద్ధ వహించాలి. వీళ్ళు ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ను ప్రొటెక్ట్ చేస్తారా లేదా? ఏది ప్రైవేట్ వాళ్ళు ల్యాండ్ గ్రాబర్లకు చేస్తే ఎట్లా? ప్రభుత్వం ఉన్నదెందుకు? ప్రభుత్వ భూములను కాపాడేదానికి అడ్వకేట్ జనరల్ కూడా ఆయన కూడా ఈ కాగితం ఇస్తా, ఆయన తొందరగా దీన్ని సెటిల్ చేయాలి. అది ఏం కేసు ఉన్నది, ఎట్లా వాడు ఫాల్స్ కేసు పెట్టి వాడే రాసిండు అఫిడేవిట్ లా, నేనే కుంటను మూసినా అన్నాడు. ఇంతకంటే అన్యాయం ఏమున్నదండి? వాడు అఫిడేవిట్ లా రాసిచ్చిండు. ఇంతకంటే అన్యాయం ఏముంటది? కనుక తప్పనిసరిగా వచ్చే సంవత్సరం కాలే రేపు కూడా అక్కడ మా చెల్లెళ్ళ అక్కలు బతుకమ్మ ఆడాలి, సద్దల బతుకమ్మని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా దీని మీద శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా 20 గుంటలు 20 చెరువులు కబ్జా చేసినట్టున్నారు కనుక పట్టి విక్రమార్క మొదటిది ఇక్కడికి రా, నీకు చూయిస్తా అత్త, ఆ తర్వాత నువ్వు యాక్షన్ తీసుకోమని కోరుతున్నా.